హాయ్ అండి. హలో అండి. హాయ్. హాయ్. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రేక్షకులకి. ముందుగా మేము నెల్లూరు వాస్తవ్యులం. హైదరాబాద్‌లో జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తెలిసిందే ఈ వైకుంఠ ఏకాదశి గురించి చెప్పాలంటే దేవతలు 6 నెలలు నిద్ర, 6 నెలలు ఆహ్, మెలకువగా ఉంటారు. అందులో మొదటి రోజే వైకుంఠ ఏకాదశి. దీని ప్రత్యేకత ఇదే. ఇందులో సూర్యుడు ధనుర్మాసంలో ప్రవేశిస్తారు కాబట్టి దీన్ని ధనుర్మాసంగా మనం సంబోధిస్తాము. అంతే అండి. ఈరోజు ఏమన్నా స్పెషల్ పూజలు ఉంటాయా సార్? ఈ స్పెషల్ పూజలు అంటే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అనేది స్పెషల్ వైకుంఠ ఏకాదశికి. ఎందుకంటే ఈ ఉత్తరాయణంలో మనం ప్రవేశిస్తారు స్వామి. సో దీన్ని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు దర్శనం చేసుకుంటే ఏమన్నా ఉంటుందా సార్? ఇది స్వర్గప్రాప్తి లభిస్తుందని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఎందరో మహర్షులు, ఋషులు వీళ్ళందరూ తపస్సులు చేసి ఈ వైకుంఠ ద్వార దర్శనం అండ్ ఈ మాసంలో మరణించాలని, తుది శ్వాస విడాలని ఎంతో మంది కోరుకుంటారు. అది ఎన్నో జన్మల పుణ్యం అన్నమాట. అది దీని ప్రత్యేకత. ఈ యంగ్ జనరేషన్కి దీని గురించి ఏం తెలీదు. అంటే దీంట్లో ఏమన్నా స్పెషల్ ఇంకా ఏమన్నా పూజలు లాంటివి ఉంటాయేమో చెప్తారా సార్? మామూలుగా యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు ఇట్లాంటివి మనం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మనం ముందుగా. ఇది మెయిన్. దీనికంటూ ఏం లేదు. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మ నాన్నలు చెప్పిన మాటలు పట్టించుకొని ఏదో పుస్తకాలకి పరిమితం కాకుండా మనం దీన్ని మన ముందు తరాలకి అందేలా చూడాలని నా మనవి. అంటే మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మార్పు ఉండదు గుడికి వచ్చేటప్పుడు. కరెక్ట్ అండి. డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి అది మన దేవస్థానం వాళ్ళే చూసుకోవాలి. దేవస్థానం వాళ్ళు కట్టిన నిబంధనలు పెట్టాలి. ఓన్లీ అబ్బాయిలకి పంచె కట్టుకోవాలి, అమ్మాయిల చీరకి పరిమితం చేసినట్లయితే జనాల్లో కూడా మార్పు వస్తుంది. దేవస్థానాలు ముందుకు రావాలి ఈ విషయానికి. ఖచ్చితంగా యూత్లో ఆ మార్పు వస్తుందండి. దాన్ని నేను కరెక్ట్గా నమ్ముతున్నాను. మన హిందూసే చాలా మంది రిలీజియన్ని నమ్మరు, గుళ్ళకి రాదు. వాళ్ళకేం చెప్తారండి? అది మూర్ఖత్వం అంటాను నేను. దాన్ని తప్పుగా భావిస్తాను నేను. హిందువులు అనేది ఏంటంటే ఇది సనాతన ధర్మం, దీన్ని కాపాడాలి. ఎట్లా అంటే మనలో కలగాలి. అది ఒకరు చెప్తే కలిగేది కాదు. అది మనకు కలిగి వస్తే, స్వతహాగా వస్తేనే మనం దీన్ని ధర్మాన్ని కాపాడగలం. ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా. మనం ధర్మాన్ని కాబట్టి మనల్ని అది రక్షిస్తుంది. అది నేను నమ్ముతాను ప్రగాఢంగా. అతి ప్రాచీనమైంది కదండి మన హిందూ ధర్మం. అవునవును, అతి ప్రాచీనమైన అది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టడం కూడా ఒక చరిత్రాత్మక ఘట్టం. అది జరగబోతుంది. ఇట్లాంటివి కానీ జరిగినట్లయితే మన జనరేషన్స్ని కాపాడుకోవచ్చు, మంచి విలువలతో కూడిన సమాజంగా కొనసాగించవచ్చు. హలో సార్. నమస్కారం అండి. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత చెప్తారా సార్ మా వాళ్ళ కోసం? ముక్కోటి ఏకాదశి అంటే మన వెంకటేశ్వర సంబంధించింది ప్రత్యేకమైన దర్శనం. ఈ రోజు చాలా పుణ్యమైన రోజు అనేది మా అభిప్రాయం. ఎక్కువ హిందువులలో కూడా అదే అభిప్రాయంతో ఉంటారు. ఈ రోజే చాలా మంచి రోజు అనే అభిప్రాయంతో ఉన్నాము. కానీ మేము వచ్చింది ఈ రోజే ఫస్ట్ టైం మేడం. ఇంతకుముందుకు వేరే గుళ్ళకి అయ్యింది. నేను చాలా విలేజ్ నుంచి వచ్చాం. ఏకాదశి నాడు జూబ్లీస్ ఈ టెంపుల్కి వెళ్ళాలనే ప్రత్యేకతతో వచ్చాం. ఇక్కడ చూస్తే చాలా బాగున్నది. మంచి టెంపుల్, బాగా పరిశుభ్రతతో చాలా చాలా బాగా అనిపించిందండి. మేము దర్శనం ఎలా జరిగింది సార్? చాలా బాగా జరిగింది మేడం. చాలా మెయింటెనెన్స్ ఉంది. చాలా పోవడానికి మంచి సౌకర్యంతో జరిగింది. చాలా పరిపూర్ణంగా జరిగింది మేడం. చాలా బాగుంది. దేవుని చూసి ఎటువంటి ఫీలింగ్ వచ్చిందండి ఇక్కడ? ఆహ్లాదకమైన, మంచి సంతోషకరమైనది వచ్చింది మేడం. చాలా ఆహ్లాదకంగా ఉన్నది అనేది వచ్చింది. నెట్టేయడం లాంటివి ఏమన్నా ఉన్నాయండి మేడం? నెట్టేయడం లాంటివి అంటే లాగడం లాంటివి? లేదు మేడం. చాలా బాగుంది. అట్లేం లేదు. చాలా ప్రశాంతంగా జరిగిందండి. మాకైతే మేము ప్రశాంతంగా చేసుకోగలిగాం. చాలా వీలుతోటి మంచి ప్రశాంతమైన లైన్స్ అవన్నీ కరెక్ట్గా మూమెంట్ ఉన్నది. మంచి ప్రశాంతంగా జరిగింది మేడం. చాలా బాగుంది సార్. ఎవ్రీ ఇయర్ చేస్తారా సార్ ముక్కోటి ఏకాదశి మీరు? ఎవ్రీ ఇయర్స్ చేస్తాం. కానీ ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం మేము రావడం మేడం. ప్రత్యేకంగా అనుకొని వచ్చినాం. విలేజ్ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్. నాగార్జున సార్ రోడ్లో ఉంటుంది. కావాల్సుకొని ఈరోజు చూడాలి, ప్రత్యేకంగా ఈ దర్శనం ఇక్కడనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రత్యేకత ఉండి నేను మా మిస్సెస్ గారు వచ్చామండి. సార్ ఈరోజు ఏమన్నా ఫాస్టింగ్ ఏమన్నా ప్రత్యేక పూజలు చేస్తారా సార్ మీ ఇంట్లో? ఉంటాం మేడం. ఇంట్లో పూజలు చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చేసాం. ప్రసాదాలు తీసుకున్నాం మేడం, తింటాం. ఓకే సార్, మీరు కోరుకున్న కోరికలన్నీ ముక్కోటి ఏకాదశి రోజు జరిగితే నెరవేరినాయండి? చాలా మంచిగానే ఉన్నది మేడం. హ్యాపీగా ఉన్నాము. ఏ విషయానికైనా దేవుడు ఎప్పుడు అనుగుణంగానే మాకు మంచి సౌకర్యంగా కల్పించండి. అన్నీ అనుగుణంగానే ప్రశాంతంగా ఉంది మేడం. బాగున్నాయి, ఇచ్చారు కూడా.